హాయ్ హలో నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మస్తు. సార్ నిన్నైతే దేవర ట్రైలర్ వచ్చేసింది. సో చాలామంది అయితే దానికి మంచిగా ఉంది, నెగిటివ్గా కూడా ఉంది. సో ముందు మనం మంచి అంటే అందరికి నచ్చింది, నెగిటివ్ అంటే చాలా మందికి నచ్చదు. సో మనం నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో సాంగ్స్ మొత్తం కాపీ సాంగ్స్ అని, బీజిఎమ్స్ కూడా చాలా బీజిఎమ్స్ వేరే స్టేట్స్ నుంచి లేకపోతే వేరే భాష నుంచి కాపీ చేశారని బీజిఎమ్స్ అంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు అది కాదు, మంచి చెప్పొచ్చుగా. చెడు ఏదో ఉందని చెప్పి దాన్ని తీసుకొచ్చి హైప్ తీసుకురావడం తప్ప మీ సోషల్ మీడియాకి ఏమైనా ఉంటుందా? నాకు చెప్పండి ఒకటే మాట. అంట అది ఎక్కడో ఏం బీజిఎమ్స్ ఏంటి, ఎవరిది కాపీ కొట్టారు, అసలు దేంట్లో నుంచి వచ్చిందో అవన్నీ వివరణ చెప్తే బాగుంటుంది. కానీ ఏమీ చెప్పకుండా ఒక రాయి శ్రీసి అవన్నీ నువ్వు మొత్తం టోటల్గా నువ్వే చూసుకుంటే కాదు కదా. అందుకనే సినిమా ట్రైలర్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సెప్టెంబర్ 27 సూపర్ డూపర్ హిట్ అవుతుంది. 6 షోలతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కెనడాలోని మొత్తం టోటల్గా లండన్లో అన్నింటిలో కూడా టికెట్లు సేల్స్ విపరీతంగా ఉన్నాయి. ఓవర్సీస్ కూడా టికెట్స్ కూడా వెయిటింగ్ ఉన్నారు. కనుక సినిమా బిగ్ హిట్ అవుతుంది. నేను మళ్ళా చెప్తున్నా, ఒక్క సినిమా ఏదో ఫ్లాప్ అయిందని మాత్రాన దాన్ని దీనికి వస్తుందని, ఒక సినిమా నీ హిట్లు ఉన్నాయి కదా, హిట్లు ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ త్రిబుల్ ఆర్ సినిమా బాగుంది కాబట్టి మళ్ళీ రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్లు వస్తాయి. ఇది కాదు, ఈ డైరెక్షన్లో కావు. ఫస్ట్ సినిమాని సినిమా లాగానే చూడండి. సినిమాకి రాజమౌళి సినిమా తీసినంత మాత్రాన హీరో కాదా? ఆయన హీరోనే కదా, ఆయన బిగ్గెస్ట్ హీరో. కనుక మరి రాజమౌళి సినిమా తర్వాత బిగ్గెస్ట్ హీరో అయినా సరే ఫ్లాపులు తప్పవు కదా సార్. ఫ్లాప్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది కొన్ని సబ్జెక్ట్ ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇది పాన్ ఇండియా స్టార్. ఆయన పాన్ ఇండియా స్టార్ ఇస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి. రెండోది, సినిమా బాగులేదని మీరు ఎలా చెప్తున్నారు? బాగుందని నేను చెప్తున్నాను. సూపర్ హిట్ అవుద్దని నేను చెప్తున్నాను. కొరటాల శివ చాలా చక్కగా తీశాడని నేను చెప్తున్నాను. చాలా బాగా యాక్ట్ చేశాడని నేను చెప్తున్నాను. చాలా బాగా కథ చాలా బాగా కుదిరిందని నేను చెప్తున్నాను. ఆ గెటప్ చక్కగా ఉందని నేను చెప్తున్నాను. శ్రీదేవి గారి అభిమానులు, శ్రీదేవి గారి కూతురు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన యాక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ హైప్ వచ్చిందని నేను చెప్తున్నా. హీరోయిన్ యాక్షన్ కూడా సరిగ్గా లేదంటున్నారు. ఎవరు? నువ్వు చూసావా సినిమా? ట్రైలర్ చూసే చెప్పగలుగుతావా? కాదు కదా. ట్రైలర్ చాలామంది అద్భుతంగా ఉంది, చాలా బాగుందని ట్రైలర్ చెప్తున్నారు. సినిమా మాత్రం చాలా మీరు ఊహకు అందదు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, తర్వాత పుష్ప 2 సూపర్ హిట్ అవ్వాలి, అలాగే గేమ్ చేంజర్ కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఈ 3 సినిమాలు బిగ్గెస్ట్ ఈ సంవత్సరంలో హిట్ అయితేనే ఇండస్ట్రీ మనుగడ, ఇండస్ట్రీ నిలబడుతుంది. నిర్మాత నిలబడతాడు, ఎగ్జిబ్యూటర్ నిలబడతాడు, డిస్ట్రిబ్యూటర్ నిలబడతాడు. ఎందుకంటే కొంచెం కష్టకాలంలో ఇండస్ట్రీ ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఆ ఇండస్ట్రీని, మన సినిమాని బాగుండాలని కోరుకుందాం. ప్రేక్షకులకు బాగులేదంటే అంటగట్టం, బాగుంటే సినిమా చూస్తారు, బాగాలేకపోతే ఎవరు చూడరు. కానీ బాగుందనే సినిమా. ఇప్పుడు ట్రైలర్ మీద చాలా ట్రైలర్ వచ్చింది. చూసారు మీరు? నేను ట్రైలర్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్. నాకు ఆ హీరోయిన్ యాక్టింగ్ ఎప్పుడు మన ట్రైలర్ సాంగ్స్లో కూడా చూశాను, చాలా బాగా నచ్చింది. నాకు ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం యాక్టింగ్ కోసం మనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే సాటి. ఒక త్రిబుల్ ఆర్, ఒక అరవింద్ సమితి, ఒక జనతా గ్యారేజ్, ఏ సినిమా చూసుకున్నా డిఫరెంట్ వేరే చేస్తాడు. కనుక ఆయన ఈ మధ్యన ఏది కూడా అన్ని సూపర్ హిట్లే. డల్ అయిపోతున్నారు ఈ మధ్య ఎన్టీఆర్ గారు అని చెప్తున్నారు. ఇది మీరు చూసారా డల్ అయిపోయిందని? చక్కగా గుడికి వెళ్ళాడు, గుడిలో వెళ్ళాడు, రెండో సినిమాలో స్టార్టింగ్ అన్ని రెడీ చేసుకుంటున్నారు, అంతా ఉన్నాయి. కనుక మనం ఒకటండి, సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే ఏదో దొరికితే ఏదో ఒక రాయేద్దాం తప్ప, అది మంచి జరగాలి, మంచి ఉండాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవడం మాత్రం చాలామందికి ఉండదు. టైంపాస్ చేస్తున్నారు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సినిమా బాగుంటుంది, సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుందాం. ఆ నిర్మాత బాగుండాలని కోరుకుందాం, ఆ డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కోరుకుందాం, ఆ ఎగ్జిబ్యూటర్ బాగుండాలని కోరుకుందాం. అది అందరం కూడా సినిమాలు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. రీసెంట్గా దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, మా పేక మేమే కోసుకున్నాము, అనవసరంగా థియేటర్లో మేము సినిమాలు వదలకుండా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో వదులుతున్నాము, మా పేక మేమే కోసుకుందాం అన్నట్టుగా ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? అది డ్రామా. ఓటీటీని కూడా ఆయనే మోనోపాలీ చేశాడు. మ్యాంగో మ్యూజిక్లో ఎవరండి పార్ట్నర్?
దిల్ రాజు గారే. మోనోపల్లి ఇప్పుడు ఈరోజు నెంబర్ 1 మోనోపల్లి ఏది ఉంది? మ్యాంగో మ్యూజికే. ఓటీటీలో సినిమాలు వదులుతుంది ఎవరు? వీళ్ళే. ఓటీటీ కొంటుంది ఎవరు? వీళ్ళే. మొత్తం సినిమా పెద్ద సినిమాలన్నీ కొంటుంది వీళ్ళే. ఈజ్ డ్రామా ప్లే చేయకూడదండి. మేమే కొంటున్నాం. థియేటర్లు ఎలా మోనోపల్లి చేసామో మేము కూడా మొత్తం టోటల్ ఓటీటీలు మోనోపల్లి చేశాను. ఎస్ నేనే మగాడిని అని చెప్పుకోవాలా. ఏం చెప్పుకోవాలా? నేనే మోనోపల్లి చేశాను అని చెప్పాలి తప్ప ఎవరి మీద రాయి రుద్దేద్దామని అనుకుంటే ఎలా? మ్యాంగో మ్యూజిక్ ఈజ్ మోనోపల్లి. మ్యాంగో మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ మొత్తం టోటల్గా సినిమా టెలికాస్ట్ చేసి సినిమాని సర్వనాశనం చేసి ఎగ్జిబిటర్ని నాశనం చేసింది వీళ్ళే, దిల్ రాజు ఆఫీసే. మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తారు, ప్రొడక్షన్ వ్యవస్థను కూడా నాశనం చేసేస్తున్నారు. అలాగే ఓటీటీ వ్యవస్థను కూడా వాళ్ళే. ఆహాలో కూడా వన్ ఆఫ్ ది వాళ్ళ అమ్మాయి పార్ట్నర్. మరి ఇంకెవరి కోసం మాట్లాడుతున్నారండి ఆయన? మా పేక మేమే కోసుకున్నామంటే ఆయన పేక ఆయనే కోసుకున్నాడా? ఎత్తింది ఆయన, చేసింది ఆయన, మోనోపల్లి చేసింది ఆయన. ఆయన ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డిలో ఒక హిట్లర్లా ఉందాం అనుకున్నాడు. కానీ ఆయన మించిన వాళ్ళు మైత్రి వచ్చారు. మైత్రి మూవీస్ వచ్చింది కనుక ఇది డిఫరెంట్ వస్తుంటే ఉంటారు. ఏమండి నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, ఎంతోమంది వచ్చారు. ఎంఎస్ రాజు లాంటి వాళ్ళు వచ్చారు, చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. మళ్ళీ మధ్యన రైలు బండి దిగి వెళ్ళిపోయారు. ఎంతోమంది రైలు బండి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. దిల్ రాజు గారు కొన్నాళ్ళు నడుస్తుంది, నటికుమార్ది కొన్నాళ్ళు నడుస్తుంది, మైత్రి కొన్నాళ్ళు నడుస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీ శాశ్వతం, సినిమా ఇండస్ట్రీ శాశ్వతం. కనుక దిల్ రాజు గారు అన్నమాట దిల్ రాజు గారికి వర్తిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోమానండి. అంతే తప్ప డ్రామా ప్లే చేయకూడదు, మాట్లాడకూడదు. నా ముందు డిబేట్ పెట్టమానండి, మాట్లాడమానండి. మ్యాంగో మ్యూజిక్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన. మోనోపల్ ఇస్ దే ఆయనే చేశాడు. ఆయన పేక ఆయనే కోసుకుని తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడా? పని ఇప్పుడైనా చేస్తాడా? 4 నెలల దాకా టెలికాస్ట్ చేయనని చెప్పి ఒప్పుకుంటాడా? ఎగ్జిబిటర్ వ్యవస్థను నాశనం చేసింది ఆయనే, మోనోపల్లి చేసింది ఆయనే. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా మళ్ళీ ప్రొడక్షన్ వ్యవస్థ నాశనం చేసింది ఆయనే. అందరు హీరోలు తీసుకొని అందరు హీరోల డేట్స్, డైరెక్టర్ డేట్స్ పెట్టుకొని నిలబెట్టాడు. ఓ మోనోపల్లి చేశాడు. ఆయన తలమించినోడు, ఆయనకు తలిసినోడు ఎవరు వచ్చారు? మైత్రి, బన్నీవాసు. పరశురామ సినిమా ఎవరిది? దిల్ రాజు గారిది. ఎవరు చేశారు? సారీ, పరశురామ సినిమా ఎవరు? బన్నీవాసు గారు, అరవింద్ గారిది. ఎవరు లాక్కెళ్ళిపోయారు రాత్రి గెద్దలాగా? దిల్ రాజు గారు. అప్పుడు మారటీస్ లేవా? అప్పుడు మారటీస్ కనబడలేదా? నేను అంటున్నా. అది అన్నీ మనం నిజాలు మాట్లాడితేనంట తప్పు, నిజాలు మాట్లాడకూడదు. మనం అబద్ధాలు మాత్రమే మాట్లాడాలి ఇండస్ట్రీలో, నిజాలు ఎప్పుడూ చెప్పకూడదు అనేదే కొంతమంది మాకున్న పెట్టుబడిదారులు అనేదంతా ప్రమాణకం చేసుకున్నారు. మేము ప్రమాణకం చేసుకుంటున్నాం, అబద్ధం మాత్రమే మాట్లాడుతాం, మేము ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడే నిజాలు మాట్లాడతాం అని చెప్తున్నారు. కానీ నేను ఇండస్ట్రీలో ఉంటూ ఉన్నది నిజాలే మాట్లాడతా. ఎవరు నన్ను ఏమన్నా నేను నిజమే మాట్లాడతా. ఇది గుండెల మీద చేసుకొని నిజం అబద్ధం మాట్లాడమనండి. ఇది అరవింద్ గారు మాట్లాడారు, ఇది బన్నీవాసు గారు మాట్లాడారు, ఇది నేను చెప్తున్నాను నిజం, అంతే. ఇంకోటి సార్, ఇందాక మీరు సోషల్ మీడియా అన్నారు కాబట్టి చెప్తున్నా. సోషల్ మీడియా వల్ల ఒక సినిమా ఆగిపోద్ది అంటారా? ఒక సినిమా రేటింగ్స్ తగ్గిపోతాయి అంటారా? ఒక సినిమా థియేటర్కి జనాలు రాకుండా ఆపుతుంది అంటారు సోషల్ మీడియా? సోషల్ మీడియా ఈరోజు ఎలాగైంది తెలుసా? మనిషిని చంపగలదు, మనిషిని బతికించగలదు. మనిషిని చంపేస్తుంది, మనిషిని బతికిస్తుంది. అవమానం పరిచేది సోషల్ మీడియానే. మొత్తం టోటల్గా కీర్తి తెచ్చేది సోషల్ మీడియానే. మొత్తం ఏదైనా సోషల్ మీడియాకి సాధ్యం, అసాధ్యం కానిది సోషల్ మీడియాకి లేదు. సోషల్ మీడియా ఈరోజు మొత్తం టోటల్గా కోట్లాది మంది సోషల్ మీడియా చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల అందుకే అంటారు మంచి జరిగినా చెడు జరిగినా సోషల్ మీడియా. ఎందుకంటే మంచి జరగడానికి మనం ప్రయత్నం చేద్దాం, మంచి పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. చెడు జరిగి ఎదుటి వాళ్ళకి నష్టం జరిగే ప్రయత్నం మన సోషల్ మీడియాలో చెయ్యొద్దు అనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. నాట్ ఓన్లీ ఈజ్ నేను మూవీ, నేను ఎవరి కోసమైనా చెప్తున్నాను. నేను ఏ ఒక్క దాని మీద కోసమైనా చెప్తాను. సోషల్ మీడియా అనేది డేంజర్. నిన్న లోన్ యాప్లో ఒక కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ భార్య ఫోటో మార్పింగ్ చేసి వాళ్ళు లోన్ యాప్ కూడా పెట్టాడంట. నేను సింపుల్ థింగ్ అడుగుతున్నా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? మీరు పిరికోలా అని అడుగుతున్నా. లోన్ యాప్ తీశారు, లోన్ యాప్ అడ్రస్ దొరుకుతుంది. లోన్ యాప్ అడ్రస్ దొరికితే ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. తప్పు జరిగితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్. వాడు ఇక్కడ కాకపోతే మన దేశంలోనే ఉంటాడు, ఆ ఆఫీస్ ఎక్కడో ఒకటి ఉంటుంది, వాడు ఎక్కడో ఒకటి దొరుకుతాడు. వాడిని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ నడి రోడ్డు మీద నించోబెట్టండి, పోలీసులు నించోబెడతారు. మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు?
మీరెందుకు ఇబ్బంది పడతారు? మార్పింగ్ చేశారంటే మార్పింగ్‌లో ఈరోజు ప్రతి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. మార్పింగ్ చేసి. అన్యాయంగా పెడుతున్నారు. చూస్తున్నాం మనం. చాలా చాలా అసభ్యకరంగా పెడుతున్నారు. అందుకే అంటున్నా సోషల్ మీడియా హైప్ అయిపోయి ఇలాంటివి మన ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికొస్తున్నాయి. అవమానం చేసుకునే పరిస్థితికొస్తున్నాయి. ఇన్నాళ్ళు ఒకప్పుడు అయి లేవు. ఇట్స్ బ్లాక్‌మెయిలింగ్ అయిపోయింది. బ్లాక్‌మెయిలింగ్ అయిపోయింది. కనుక అందుకనే సోషల్ మీడియాలో మంచి చెయ్యండి. చెడు చేయకండి. ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని మా మా వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు రోడ్డు మీదకొచ్చే పరిస్థితి తీసుకురాకండి. నాటు సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మంచి నేను చెప్తున్నాను. మంచి మీరు వింటే వినండి. వినకపోతే నా ధర్మం నేను చెప్పడం. కనుక సోషల్ మీడియాలో మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఇంకో మనిషికి మంచి జరిగేటట్టే చేయమని నా రిక్వెస్ట్. రీసెంట్‌గా బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ గారి అయితే పోస్టర్ రిలీజ్ అయింది. ఎలా అనిపిస్తుంది ఆ పోస్టర్? బ్రహ్మాండంగా ఉంది. ఆయన 'నందమూరి వారసుడిగా' సినిమా వస్తున్నాడు. మాది ఈ డైరెక్టర్ ఈజ్ బెస్ట్ డైరెక్టర్. 'హనుమాన్' అనే సినిమా టేకింగ్ సూపర్‌గా చేశాడు. 'కల్కి' సినిమా చూసాను టేకింగ్ సూపర్‌గా చేశాడు. ఆయన సూపర్ హిట్ డైరెక్టర్. ఆ డైరెక్టర్‌కి, ఆ హీరోకి బాలకృష్ణ గారు వారసుడిగా మంచి డైరెక్టర్‌ని ఎన్నుకున్నారు. మంచి డెసిషన్ తీసుకున్నారు. పెద్ద హిట్ అవుద్ది. ఆ సినిమా అవ్వాలి. ఆ సినిమా మనతో టేకింగ్ బాగుంటుంది ఆ డైరెక్టర్‌ది. కనుక హీరో కూడా చాలా అందంగా కనబడుతున్నాడు. గ్రోత్ కనబడుతుంది. కళ కనబడుతుంది. 'నందమూరి వారసుడు' మళ్ళా ఇంకొకరు వచ్చారు. 100% సూపర్ డూపర్. ఈరోజు తండ్రి 200 కోట్లు బిజినెస్‌లో ఉన్నాడు.